ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరిగిన తర్వాత ఇజ్రాయెల్ పోయి ఇరాన్లా గుసాంచి బద్దలు వలగొట్టిన తర్వాత ఇరాన్ రిటాలియేట్ చేయలేకుండా యాక్సెప్ట్ చేసింది, వాళ్ళ మీడియా యాక్సెప్ట్ చేసింది. అయితే ఇలా భారత్ మతలబ్ ఏంది? ఈ ప్రపంచం మొత్తంని మనం ఒక ఐలాండ్ అనుకొని మాట్లాడితే దేశాలన్నింటినీ అసలు జియో పాలిటిక్స్ ఇప్పుడు ఏ రకంగా మారబోతున్నాయి, ఏ రకంగా మారినాయి, మనసులో ఏమున్నది, బయటికి ఏం కనబడుతున్నది, భారత్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది? ఈ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ దాడిలో భారత్ చాలా కీలకమైన డెసిషన్ తీసుకుంది. భారత్ ఏమన్నదంటే ఇరాన్ కూడా నా జిగిరి దోస్తే, ఇజ్రాయెల్ కూడా నా జిగిరి దోస్తే, వీళ్ళిద్దరు జర ఆపస్ కూర్చొని మాట్లాడుకుంటే చల్లబడితే మంచిగా ఉంటుంది మ్యాటర్ అని చెప్పి మాట్లాడింది. సో భారత్ మతలబ్ ఏంది అని చెప్పి మాట్లాడితే ఒక కొత్త జియో పాలిటిక్స్ స్టార్ట్ అవుతుంది. కొత్త జియో పాలిటిక్స్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎట్లా స్టార్ట్ అవుతుంది అని చెప్పి మాట్లాడితే బ్రిటిష్ జియోగ్రఫర్ ఒకడు ఉండే, హార్వర్డ్ మకిండర్ అని ఒకడు ఉండే, వాడు హార్ట్లాండ్ థియరీ చెప్పిండు. హార్ట్లాండ్ థియరీ ఈ పార్ట్ మొత్తాన్ని ప్రపంచంలో హార్ట్లాండ్ అంటారంట. ఈ ఎర్రగా ఉన్నదాన్ని, దీన్ని ఈ బ్లూ కలర్ అండ్ ఎర్ర కలర్ ఉన్నదాన్ని యురేషియా అని అంటారంట. అంటే యూరోప్ అండ్ ఏషియా కలిపి యురేషియా అని చెప్పి మాట్లాడతారంట ఈ ప్రదేశాన్ని. అందులో మెయిన్ హార్ట్లాండ్ ఏంది అని అంటే ఇగో ఈ పార్ట్ని ఈ ఎర్రగా ఉన్న పార్ట్ని రష్యా, ఇరాన్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇది మెయిన్ హార్ట్లాండ్ అంటారంట. అయితే బ్రిటిష్ జియోగ్రఫర్ హార్వర్డ్ మకిండర్ ఏమంటాడంటే ఎవడైతే ఈ హార్ట్లాండ్ని మీతో కాన్సన్ట్రేట్ చేస్తాడో ఆర్ టు దట్ మ్యాటర్ కేంద్రమై పరిపాలిస్తాడో వాడు ప్రపంచాన్ని ఏలుతాడు అని చెప్పి వాడి థియరీ చెప్తుంది. అయితే ఇప్పుడు ఏం జరుగుతున్నది, డాట్స్ ఎట్లా కనెక్ట్ చేద్దామని అంటే నిన్న ఇజ్రాయెల్ ఇరాన్ తీసుకోండి, మొన్న రష్యా యూక్రెయిన్ తీసుకోండి, నిన్నగాక మొన్న భారత్ పాకిస్తాన్ తీసుకోండి. ఒక బిగ్గర్ చెస్ గేమ్ నడుస్తుందా, అసలు ఇలా మతలబ్ ఏంది, గోల్ ఏంది అని అనేది ఇలా మనం డీకోడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇవాళ రష్యా, చైనా, భారత్ చాలా పెద్ద అలయన్స్ ఫార్మ్ అవుతుంది. మొన్ననే మనం మాట్లాడినాం, భారత్, రష్యా, చైనా ఒక అలయన్స్ ఫార్మ్ అయితే సౌత్ ఈస్ట్ ఏషియా ఆర్ టు దట్ మ్యాటర్ గ్లోబల్ సౌత్లా ఎంత పెద్ద చరిత్ర మొదలవుతుందో భారత్, రష్యా, చైనాది అని చెప్పి మొన్ననే మనం డిస్కస్ చేసుకున్నాం. దాని ఎక్స్టెన్షనే ఇగో ఇప్పుడు ఈ హార్ట్లాండ్ థియరీ. సో ఈ మకిండర్ గారు ఏం చెప్తాడనంటే బ్రిటిష్ జియోగ్రఫర్ మకిండర్ ఏం చెప్తాడంటే ఎవడైతే ఈస్టర్న్ యూరోప్ అండ్ టు దట్ మ్యాటర్ ఏషియాని రూల్ చేస్తాడు ప్రపంచం మీద వాడికి ఖచ్చితంగా గ్రిప్ ఉంటుంది అని చెప్పి చెప్తాడు. అసలు ఈ హార్ట్లాండ్ ఏంది అని అంటే హార్ట్లాండ్ అంటేనే యురేషియా అంటే సెంట్రల్ ఏషియా, ఇండియా, చైనా, అఫ్కోర్స్ రష్యా ఖచ్చితంగా ఉంటుంది అట్లా. భారత్ లేని నీకు ఏడ కూడా పవర్ సెంటర్ ఫార్మ్ అవుతలేదు ఫ్రెండ్స్, ఇది మీరు అర్థం చేసుకోండి. నౌ స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త, ఈ థియరీ జర జాగ్రత్తగా ఉండ్రి. ఈ చెస్ బోర్డ్లో ప్రతి ఒక్కడు ఒక అడిగేయనికి ప్రయత్నం చేస్తున్నాడు. నిన్న ఇజ్రాయెల్ ఇరాన్ ఒక అడిగేయనికి ప్రయత్నం చేసింది, బంగ్లాదేశ్ నుంచి తైవాన్ వాళ్ళు కూడా అడుగులేనికి ప్రయత్నం చేస్తున్నారు, చాలా క్యాలిక్యులేటెడ్గా చేస్తున్నారు, యురేషియన్ పవర్లా కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, అందులో ఒక బిందువు గానికి ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఇంట్లో బిందువు నీళ్ళ బిందువై మిగులుతుందా, ఇంట్లో ముత్యాలు ఎవరు అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇవ్వాలి ఉట్టి నీటి సుక్కనేనా లేకపోతే ఆ నీటి సుక్క పడ్డ ముత్యం అవుతుంది చూడు, ఆ ముత్యాలు ఎవరు అని అనేది యురేషియాలో చాలా గొప్ప విషయం. గోల్ ఏంది గిరీష్ అసలు అని చెప్పి మాట్లాడితే నేను ఇప్పటిదాకా మీకు కేవలం రెడ్ అండ్ బ్లూ గురించి మాట్లాడినా, బట్ ఈ గ్రీన్ ఏదైతుంది చూడు ప్రపంచ దేశాలలో యుద్ధాలు పెట్టే ఈ తత్వం అంతా నీకు ఈ గ్రీన్ కల్చర్తో వస్తుంది. ఇదంతా అమెరికా హెగిమోనీ మీద నడుస్తుంది. ఈ గ్రీన్ అంతా అమెరికా డామినెన్స్ మీద నడుస్తుంది. ఇక్కడ మేక్ అమెరికా ఫస్ట్ అని అంటే ట్రంప్ చెప్పిన మాట అమెరికా ఫస్ట్ అన్నది కాదు, నా మూతబరి తగ్గొద్దు, మా పెత్తనం తగ్గొద్దు, నా పెద్దన్న పాత్ర దిగొద్దు అనేది ట్రంప్ లక్ష్యం. సో ది వెస్టర్న్ పార్ట్స్ని ఎవడెవడు కంట్రోల్ చేస్తున్నాడు అని అంటే మన టారిఫ్ ట్రంప్ కంట్రోల్ చేస్తాడు, మన డెడ్లీ నేతాన్యూ కూడా కంట్రోల్ చేస్తాడు. గిరీష్ మనకు ఇజ్రాయెల్ మంచి దోస్తు కదా, నేను లాస్ట్ కవర్ చేస్తాను. జర చిత్రగుప్తో జర సీట్ తంబాలకెరకు, సీట్ బెల్ట్ కస్కెరకు, నేను లాస్ట్కి వస్తా. అయితే ఈడ సీన్ ఏమవుతుంది అని అంటే వెస్టర్న్ ఫ్రంట్ ఏమైతుంటుందో, ఈ వెస్టర్న్ ఫ్రంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఎప్పుడు ఏమనుకుంటారు అని అంటే రష్యాని రక్త చరిత్రలో ముంచాలా, రక్తపాతంలో ముంచాలా, రష్యాని వరల్డ్ నుంచి దూరం పెట్టాలా. అప్పుడు ఏమైపోతుంది అని అంటే ఈ యూరోపియన్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో చూడు బ్లూ కలర్లల్లో ఇవన్నీ వీడి మీద డిపెండ్ అవుతాయి, అమెరికాకు గులాంలు అవుతాయి. రష్యాని దూరం పెడితే చాలు. రష్యాని ఎప్పుడు కూడా ఒక పెద్ద వార్లా, లాంగ్ వార్లా
లాంగ్ వార్లా అంటే అంతులేని ఒక యుద్ధంలా వాళ్ళని పంపించేయాలా, అలా ఎకానమీని వీక్ చేసేయాలి. ఇప్పుడు సౌత్ వెస్ట్ పుష్ ఎక్కడ ఉంటుందో చూద్దాం మనం. సౌత్ వెస్ట్ పుష్లా తెరాన్ని బ్రేక్ చేయాలా అంటే తెరాన్, మాస్కో, ఢిల్లీ వీళ్ళ దోస్తానా ఏదైతుందో, బికాజ్ భారత్ అన్నది తెరాన్ అని అంటే ఇరాన్ దగ్గర దోస్తానా ఏదైతే భారత్కు ఉందో దాన్ని బ్రేక్ చేయాలి. ఎందుకు అని అంటే తెరాన్, మాస్కో, ఢిల్లీ కారిడార్, మిడిల్ ఈస్ట్ ఈ చెస్ బోర్డ్ ఇంకా పెద్దది. మొన్ననే మనం మాట్లాడుకున్నాం మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్, ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ మనం మాట్లాడుకున్నాం, IMEC. అందులో ఇరాన్ చాలా కీలక పాత్ర ఉండే. ఇప్పుడు సిరియా అనేది టర్కీ సైడ్ జరిగి లొంగింది. టర్కీ ఏం చేస్తున్నది రా అని అంటే సెంట్రల్ ఏషియాలో పవర్ గానికే చూస్తున్నది, ఇరాన్ని కొంచెం ఐసోలేట్ చేసి మాట్లాడుతున్నది. ఇప్పుడు అర్మేనియా, అజర్బైజాన్ ఏదైతే ఉన్నదో కథ, ఈ అజర్బైజాన్ అని చెప్పి మనం మాట్లాడితే ఇక్కడ టర్కీ, పాకిస్తాన్ అండ్ అమెరికా అండ్ టు దట్ మ్యాటర్ కొంచెం ఇజ్రాయెల్ కూడా అజర్బైజాన్కి మద్దతు తెలుపుతుంది. భారత్ ఎక్కడ మద్దతు తెలుపుతుంది? అర్మేనియాకు తెలుపుతుంది. సో అర్మేనియా చుట్టూ ఎవరు ఉంటారు? రష్యా, ఇరాన్, ఇండియా. పవర్ సెంటర్స్ కాన్సన్ట్రేట్ చేయరు ఫ్రెండ్స్. ఇప్పుడు మెడిటరేనియన్ సీలో నిన్ననే మనం మాట్లాడుకున్నాం. నేను అంచెలంచెలుగా సబ్జెక్ట్ని విడదీసి మీ దగ్గరికి తీసుకొస్తున్నా. అజర్బైజాన్ చుట్టేమో అమెరికా, టర్కీ, ఇజ్రాయెల్, పాకిస్తాన్. అదే మన అర్మేనియా సైడు రష్యా, ఇరాన్ అండ్ ఇండియా. చైనా తమాషా చూస్తుంటుంది. ఇప్పుడు సౌతర్న్ ఫ్లాంక్లకు తీసుకుంటే, దక్షిణాన తీసుకుంటే మన భారత్ని కార్నర్ చేసే ఒక నీచమైన ప్రక్రియ ఈ దేశాలు చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు నేనేమంటా అంటే పాకిస్తాన్కి గన్లు ఇచ్చుడు, పాకిస్తాన్కి పైసలు ఇచ్చుడు, పాకిస్తాన్ని ప్రొటెక్ట్ చేస్తానన్నది ఏదో ప్రేమతో కాదు. అది కేవలం భారత్ని కౌంటర్ బ్యాలెన్స్ చేయనీకనే. మీ కమెంట్ రూపంలో చెప్పురు మీరు ఫ్రెండ్స్, నేను అబద్ధం అయితే. ఎందుకంటే సెంట్రల్ ఏషియాలో అగర్ అమెరికా పెత్తనం నడవాలనంటే పాకిస్తాన్ అననే ఈ దుష్ట శక్తిని భారత్తో ఎప్పుడు ఫ్రిక్షన్లో పెట్టాలా, పెడితేనే వాళ్లకు ఈ సెంట్రల్ ఏషియాలో ఒక గ్రిప్ ఉంటుంది. ఎస్పెషలీ భారత్ కౌంటర్ బ్యాలెన్స్ అవుతుంది అని అనేది వాళ్ళ లక్ష్యం. ఆఫ్ఘనిస్తాన్ అన్స్టేబుల్ చేయడానికే వాళ్ళకు పాకిస్తాన్ కావాలి. బంగ్లాదేశ్ ఇలా ఇస్లామిస్ట్ జిహాద్లకు అప్పచెప్పేసిండ్రు. మయన్మార్ కాలుతుంది, ఇండియన్ నార్త్ ఈస్ట్ అన్సేఫ్ ఉన్నది. మయన్మార్ కాలని రోజులు భారత్ నార్త్ ఈస్ట్ సైడ్ చూస్తూనే ఉంటుంది, అప్రమత్తంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వెస్ట్రన్ బార్డర్ కిరికిరి పాకిస్తాన్తో ఉంది, అక్కడ మయన్మార్తో ఇష్యూ ఉంటుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ ఇస్లామిక్ రాజ్యం లెక్క మొదలెట్టించరు. సడన్గా కుకీ ల్యాండ్ అని తీసుకొని వచ్చిండ్రు. ఒక కొత్త నేషన్ ఫామ్ అవుతుంది కుకీ ల్యాండ్ అని చెప్పిండ్రు. అది మయన్మార్ నుంచి, కొంచెం బంగ్లాదేశ్ నుంచి, కొంచెం భారత్ నుంచి, మణిపూర్ నుంచి తీసుకొని వచ్చి ఒక కుకీ ల్యాండ్ అని చెప్పి భారత్ బార్డర్లను కిరికిరి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు భారత్ మీద కన్నేస్తారు అని అంటే భారత్ వసుదేవ కుటుంబకం అని నమ్ముతుంది, భారత్ సర్వే జన సుఖినో భవంతు అని నమ్ముతుంది. దాని కూటనీతి డిప్లొమసీ కూడా అవురా భారత్ అననేటట్టే ఉండే ఇప్పటిదాకా. 2014 నుంచి ఎస్పెషల్లీ భారత్ రష్యా నుంచి ఆంసుకుంటుంది, భారత్ అమెరికా నుంచి కూడా ఆంసుకుంటుంది, భారత్ చైనాతో బిజినెస్ చేస్తుంది, క్వాడ్లో జాయిన్ అవుతుంది, బ్రిక్స్లా నాయకత్వం వహిస్తుంది, ఇరాన్తో దోస్తీ చేస్తుంది, పాకిస్తాన్ని ఛాలెంజ్ చేస్తుంది, ఆఫ్ఘనిస్తాన్ని తన గుప్పిట్లకు తెచ్చుకుంటుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అమెరికాని కూడా కంట్రోల్లో పెట్టేటప్పుడు కంట్రోల్లో పెడుతుందా, సరే చేస్తా పో బగంచ్ అని అన్నట్టు అమెరికాను కూడా కంట్రోల్లో పెడుతుంది. భారత్కి తెలుసు అమెరికాతో కంప్లీట్గా దోస్తానా చేస్తే దాని ఉనికిడికే ప్రాబ్లం అవుతుంది అని అనేది భారత్కి తెలుసు. దాని అస్తిత్వమే దెబ్బతీస్తుంది ఈ అమెరికా అని అనేది భారత్కి తెలుసు. అదే కంప్లీట్గా నువ్వు వెస్ట్ని రిజెక్ట్ చేస్తే ఈ వెస్టర్న్ ఫోర్సులు మొత్తము భారత్ని ఐసోలేట్ చేసి సఫకేషన్ క్రియేట్ చేస్తాయని చెప్పి కూడా భారత్కి తెలుసు. అందుకే భారత్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు ఈస్టర్న్ వాల్ దగ్గరకు వద్దాం మనం. ఈస్టర్న్ వాల్ సైడ్ వద్దాం, ఈ పార్ట్ సైడ్ ఈస్టర్న్ వాల్ సైడ్ వద్దాం. ఈస్టర్న్ వాల్ దగ్గరకు వచ్చినప్పుడు మనకు చైనా వాల్ గుర్తొస్తుంది. ఈ చైనా మిలిటరీ ప్రెజెన్స్, ఇప్పుడు అమెరికా వాడు వచ్చి జపాన్లో, సౌత్ కొరియాలో షిప్పులు, వార్ ప్లేన్లు పెడతాడు. అది నార్త్ కొరియా ప్రేమతో కాదు, కేవలం చైనాని కౌంటర్ చేయనికే పెడతాడు. వీడు పెద్దన్న పాత్ర పోషించనికే. ఏషియాకు ఒక సిగ్నల్ ఇస్తాడు, అరే నీది ఏం లేదురా, అంత కంట్రోల్ నాదే, నీ ఇంటి వెనకాల బ్యాక్ యార్డ్ ఉంటుంది చూడు, దాని మీద కూడా నా కబ్జానే ఉంటుంది, నేనే పెద్దన్న, నేను చూస్తున్నా అని అన్నట్టు ఈ అమెరికా పంపిస్తూ ఉంటుంది చితావుని. ఇరాన్ ఇవన్నిట్లో ఏముండే అంటే మనకు ఒక గేట్ కీపర్ ఉండే, ఒక క్రౌన్ జువెల్ ఉండే సెంటర్లా. ఇది ఏం చేస్తుందని అంటే ఇప్పుడు కట్స్ ఆఫ్ రష్యా, ఇరాన్ కారిడోర్ని ఖతం చేస్తుంది ఇప్పుడు ఈ భీకర దాడి.
ఇప్పుడు ఇండియా ఏదైతే చాబర్ పోర్ట్ ఏదైతే ఉందో సెంట్రల్ ఏషియాలో దానికి నష్టం కలిగిస్తున్నది దాడి, లేదా జర ముంగటికి మనం ఆలోచించాలి. అఫ్కోర్స్ ప్రిసిషన్ స్ట్రైక్స్ ఉండే, కాదని అని అంటలేదు. ఈ పర్షియన్ గల్ఫ్లో అమెరికన్ డామినెన్స్ కోసం ట్రై చేస్తున్నది. ఏదైతే చైనా బెల్ట్ రోడ్ రీచ్ అనేది ఎక్సెట్రా ఎక్సెట్రా ఉండేనో అది కూడా కొన్ని సంవత్సరాల నుంచి జర మెల్లగా నడుస్తున్నది. మళ్ళీ చైనా భారత్కి ఎందుకు అగేన్స్ట్గా ఉంటుంది, బిజినెసే మన లక్ష్యం ఉన్నప్పుడు అని చెప్పి మాట్లాడితే, చైనాకు ఎవడన్నా భీకరమైన దాడి ఆర్ టు దట్ మ్యాటర్ ఛాలెంజ్ చేయగలుగుతాడు అని అంటే కంప్లీట్ వరల్డ్లో అది భారత్. బికాస్ చైనాకి ఏవైతే డైనమిక్స్ ఉన్నాయో ఆ డైనమిక్స్ యాజ్ ఇట్ ఈస్ భారత్కి కూడా ఉన్నాయి. ఆ స్కేల్, ఆ స్కోప్, ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్ ఆర్ ఎకనామిక్స్ ఆఫ్ స్కోప్ అనేది కేవలం భారత్కే ఉన్నది. అందుకే చైనా ఉచ్చబడుతుంది భారత్ అంటే. ఎందుకంటే చైనా ఎప్పుడు భారత్ని ఒక పార్ట్నర్ లెక్క చూస్తుంది, అమెరికాకు వీడు అందరితో మంచుకుంటాడు కదా అని అన్నట్టు చూస్తుంది. చైనా రష్యాతో చాలా జబర్దస్త్ దోస్తీ ఉంటుంది. అట్లనే ఈ క్వాడ్లో కూడా భారత్ జబర్దస్త్ నేతృత్వం వహిస్తుంది, బ్రిక్లో కూడా నాయకత్వం వహిస్తుంది. బీజింగ్ ఏం చేస్తుంది అంటే స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అని చెప్పి భారత్ని సప్రెస్ చేసే ప్రయత్నం చేస్తుంది. గ్వాదర్లో పోర్టు తయారు చేస్తుంది, పాకిస్తాన్లో సిపిసి అంటది, బంగ్లాదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్లు పెడుతుంది. 50% ఆఫ్ ది మిలిటరీ ఇంపోర్ట్స్ ఇన్ పాకిస్తాన్ అండ్ 70% ఇన్ 50% ఇన్ బంగ్లాదేశ్ అండ్ 70% ఇన్ పాకిస్తాన్కి మిలిటరీ ఎక్విప్మెంట్ సప్లై చేస్తుంది. నేపాల్, శ్రీలంకని అప్పుల కుప్పతో ముంచేస్తుంది, అక్కడ తన నేతృత్వం వహిస్తుంది. ఇది కేవలం మిలిటరీ రైవలరీ కాదు భారత్తో, భారత్ యొక్క అస్తిత్వాన్ని, ఆర్థిక వ్యవస్థను చోక్ చేసి భారత్ని గుటుక్కుమని మింగాలని చైనా తత్వం ఉంటుంది. చైనా మళ్ళా సౌత్ ఏషియాలో అమెరికాతో కొట్లాడుతున్నది. కాకపోతే పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్తో ఫుల్ జిగర్లు ఉంటుంది. మళ్ళీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ అమెరికాకు కూడా దోస్తులు. ఈడ ఎవడు దోస్తులు ఎవడు దుష్మనులు మీకు ఏం అర్థమవుతలేరు చూడండి. ఒక దిక్కేమో పాకిస్తాన్, బంగ్లాదేశ్తో భారత్కి శత్రుత్వం ఉన్నది. ఇదే బంగ్లాదేశ్ పాకిస్తాన్తో మళ్ళా అమెరికాకు దోస్తీ ఉన్నది, అమెరికాకు భారత్కి మళ్ళీ దోస్తీ ఉన్నది. అదే మళ్ళీ కొన్ని ప్రిన్సిపల్స్ ఆఫ్ పాలసీస్ వచ్చినప్పుడు భారత్ యుఎస్కి మళ్ళీ సత్సంబంధాలు లేవు. చైనా మనతో ట్రేడ్ చేస్తుంది, మన బార్డర్ల మీద కన్నేసి పెడుతుంది. రష్యా చైనాతో దోస్తానా అంటది, కాకపోతే నేను చైనా నమ్మ అంటది. అది మొత్తం సినారియోలో ఎవడికి దగ్గరకు ఉన్నాడు అని అంటే కేవలం భారత్ అండ్ రష్యా, ఇంక్లూడింగ్ ఇజ్రాయెల్ కూడా పెద్దగా లేదు. చెప్తా ఇప్పుడు ఎందుకో. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా భారత్కి రేడార్లు సప్లై చేస్తుంది, డ్రోన్లు సప్లై చేస్తుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ భారత్కి ఇచ్చింది, ఇజ్రాయలీ మేడ్ వెపన్స్ భారత్కి ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్లో ఇజ్రాయెల్ పాత్ర చాలా కీలకం ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ ఇజ్రాయెల్, అందులో డౌటే లేదు. కాకపోతే ఇరాన్ని చేడ్చాడ చేస్తుంది, రష్యాతో ఇజ్రాయెల్కి పడదు. చేడ్చాడ్ ఇరాన్ని చేస్తున్నది, అక్కడ భారత్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. రష్యాతో కూడా ఇజ్రాయెల్కి పెద్దగా సత్సంబంధాలు లేవు. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే చైనాతో యుద్ధం అయితే ఇజ్రాయెల్ మనకు సపోర్ట్ చేస్తుందా? ఎందుకంటే కొన్ని సంఘటనలు ఉన్నాయి, అజర్బైజాన్కి ఇజ్రాయెల్కి, కొన్ని పాకిస్తాన్కి కూడా ఇజ్రాయెల్ మిలిటరీ ఎక్విప్మెంట్ సప్లై చేసిన రోజులు ఉన్నాయి. అది వేరే విషయం. ఆపరేషన్ కార్గిల్లో మనకు చాలా హెల్ప్ చేసింది ఇజ్రాయెల్, మళ్ళీ కాదని అంటలేదు. సో ఈ కాంప్లికేటెడ్ దోస్తానా అండ్ టు దట్ మ్యాటర్ వాట్ ఈస్ దోస్తానా అండ్ వాట్ ఈస్ దుష్మనీ సినారియోలా ఇండియా ఏ రకంగా పోతుంది అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇవాళ ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసింది, హార్ట్లాండ్ ఏదైతే ఉన్నదో మెయిన్గా ఈడ చీలికలు తీసుకొచ్చింది. సో యుఎస్ గెలిచిందా ఇజ్రాయెల్ గెలిచిందా ఇప్పుడు మీకు అర్థమవుతుందా అని అంటున్నాను. ఎందుకంటే యుఎస్ ఆల్రెడీ నువ్వు గిట్లా గెలుగుతా నీ బద్దలు వల్ల కొడతా అని చెప్పి ఇరాన్కి చెప్పింది. అంటే యుఎస్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకునే ఇజ్రాయెల్ కొట్టింది. రష్యా చైనా నమ్మదు, ఇండియా రష్యాకు స్ట్రాటజిక్ సపోర్ట్ ఇస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ని కూడా చైనాస్ ఇన్ఫ్లుయెన్స్లకు పోకుండా ఇరాన్తో దోస్తానా చేసి ఈ మెయిన్ హార్ట్లాండ్లో భారత్ అండ్ రష్యా కీలక పాత్ర పోషించడానికి ప్రయత్నం చేసిండు నా ప్రధాని. చైనా ఈ హార్ట్లాండ్ ఏం చేస్తుంది? ఎందుకంటే మెడిటరేనియన్ రీజన్ ఆర్ టు దట్ మ్యాటర్ ఈ యురేషియాల కబ్జా పొందనికి ఈ హార్ట్లాండ్లకు ఓనికి ప్రయత్నం చేస్తుంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్స్ తీసుకొస్తుంది, పైప్ లైన్ లేనికి ప్రయత్నం చేస్తుంది బీజింగ్ నుంచి, తెహరాన్ నుంచి యూరోప్ ద్వారా. సెంట్రల్ ఏషియాలో రైల్వేసు, రిఫైనరీసు ఎక్సెట్రా ఇవన్నీ రష్యాతో కూడా చేతులు కలిపి రష్యాకు తెలియకుండా ఒక నీడై కితికిని పాకుతూ ఉంటుంది. రష్యన్ నిఘా వర్గాలు చాలా అప్రమత్తమై పనిచేస్తూ ఉంటారు. మోడర్న్ డే గ్రేట్ గేమ్లా ఈ నిశ్శబ్దపు యుద్ధం మీకు అర్థమవుతుందా అని చెప్పి చెప్తున్నా. ఈ బ్యాటిల్ ఆఫ్ ప్రాక్సీస్, ప్రాపగండా అండ్ టు దట్ మ్యాటర్
మతలబులతో వేసే పైప్ లైన్లు, ఆయిల్ పైప్ లైన్లు. ఈ మోడర్న్ డే గ్రేట్ గేమ్, నిశ్శబ్దపు యుద్ధం మీకు అర్థమవుతుందా? ఎవడు దోస్తు, ఎవడు దుష్మన్? మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.